దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, నమ్మకమైన రాయబారి ఔషధం వంటివాడు. గమనించినట్టయితే కనుక దేవుడు సెలవిస్తున్న మాట, నమ్మకమైనటువంటి రాయబారులు ఎవరైతే ఉంటారో ఆ మధ్యవర్తులంట ఔషధం వంటి వారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు. యేసు ప్రభువు నిజముగా తండ్రి అయినటువంటి దేవునికి ఆ యొక్క ప్రజలందరికీ కూడా మధ్యలో ఉన్నటువంటి నమ్మకమైనటువంటి రాయబారి. అదే ప్రకారంగా ఒక దేవుని బిడ్డ, దేవుని యొక్క సేవకులు సంఘానికి దేవునికి మధ్యలో ఒక నమ్మకమైనటువంటి రాయబారులుగా ఉన్నట్లయితే కనుక అది మంచిగాను మేలుకరంగా మారుతుంది. ఎందుకనంటే ఆ ఔషధము ఎటువంటిదనంటే గాయాలను మాన్పేటటువంటిది, గాయాలను కట్టేటటువంటిది ఔషధం. కాబట్టి అటువంటి ఔషధము వలె, ఔషధ గుణాల వలె మన యొక్క గుణము గనక ఉన్నట్లయితే గనక అనేక మందిని కట్టేటట్లుగాను, అనేక మంది యొక్క గాయాలను బాగు చేసేటట్లుగాను, చెదరిపోయినటువంటి హృదయం కలిగిన వారి యొక్క గుండెనంతటినీ కూడా బలపరిచి, స్థిరపరిచి మరలా సాధారణ స్థితిలో తీసుకుని వచ్చినట్లుగాను అటువంటి కృపను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి కాచి కాపాడగాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన నమ్మకమైన రాయబారులుగా ఉండే కృప మాకు మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమ తెచ్చుకునండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలగతాయి అనేసి లేఖనం సెలవిస్తోంది. ఇది ప్రభా, మేము నమ్మకంగా ఉండడానికి కృప చూపండి, సహాయం చేయండి. యేసు నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.